సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. నీట్ 2025 రిజల్ట్స్ ఫ్యూ డేస్ బ్యాక్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ రిజల్ట్స్ ఎలా వచ్చాయి, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎలా చేంజ్ అయింది, అండ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలంటే ఏపీ స్టూడెంట్స్కి, తెలంగాణ స్టూడెంట్స్కి అప్రాక్సిమేట్గా టోటల్ ఏ ర్యాంక్ వచ్చి ఉండాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే లాస్ట్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము నీట్ 2025 రిజల్ట్స్ తెలుసుకునే ముందర 2024 రిజల్ట్స్ ఎలా ఉండేవో మనం చూద్దాము. దెన్ 2025 రిజల్ట్స్ కంపారిజన్ మనము చూడొచ్చు. సో ఇప్పుడు మనము 2024 రిజల్ట్స్ చూసామంటే మీకు 680 to 720 మధ్యలో వచ్చుంటే 1 to 100 ర్యాంక్స్ వచ్చాయి. బట్ ఈసారి మనం చూసామంటే 700+ అసలు స్టూడెంట్స్కి రాలేదు. 650 to 679 చూసామంటే 100 నుంచి 2700 వరకు ఉంది రేంజ్. 600 to 650 చూసామంటే 2700 నుంచి 15,000 మధ్యలో ఉండేది. 550 to 600 చూసామంటే 15,000 to 45,000 రేంజ్ ఉండేది. 500 to 550 చూసామంటే 45,000 to 85,000 రేంజ్ ఉండేది. 450 to 500 చూసామంటే 85,000 to 1,30,000. అదే 400 to 449 తీసుకుంటే 1,30,000 to 1,80,000. 350 to 400 తీసుకుంటే 1,80,000 to 2,40,000. అండ్ 300 to 350 తీసుకుంటే 2,40,000 to 300K. సో బట్ అదే మనం 2025కి వచ్చామంటే మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 686 టోటల్కి మాత్రమే వచ్చింది. అంటే 700+ ఈసారి ఎవ్వరికి రాలేదు. మన అందరికీ తెలిసిందే, ఫిజిక్స్ డిఫికల్ట్ పేపర్ వచ్చింది, బయాలజీ ఇంకా కెమిస్ట్రీ కూడా కొంచెం ట్రిక్కీగా వచ్చింది. కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి డెఫినెట్లీ తగ్గాయి, మనం ప్రెడిక్ట్ చేసినట్టే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ చూసామంటే మీకు అరౌండ్ 620 టోటల్కే 237 ర్యాంక్ వచ్చింది. లాస్ట్ టైం మనం 620 అంటే మీరు బిట్వీన్ 2,700 to 15,000 అంటే ఆల్మోస్ట్ 10 times తగ్గింది ఇది 628 టోటల్కి. అదే మీకు 577 టోటల్కి అరౌండ్ 4,500 ర్యాంక్ వచ్చింది. అంటే మీరు ఈ లాస్ట్ టైం మీకు ఒకవేళ 577 వచ్చుంటే మీకు అరౌండ్ 30,000 ర్యాంక్ వచ్చేది, ఈసారి 4,500 ర్యాంక్ వచ్చింది. అండ్ 561కి 8,000 ర్యాంక్ వచ్చింది. అగైన్ 561 కూడా మీకు అరౌండ్ 20,000 వచ్చేది లాస్ట్ టైం, ఈసారి 8,000. సో 535 టోటల్కి మీకు 21,000 ర్యాంక్. 535 టోటల్కి లాస్ట్ టైం అరౌండ్ 60,000 to 70,000 ర్యాంక్ మధ్యలో, ఈసారి 21,000 మాత్రమే. 500కి మీకు 50,000 ర్యాంక్ వచ్చింది. లాస్ట్ టైం మనం 50,000 చూసామంటే ఇట్ వాజ్ అరౌండ్ 520, ఈసారి 500కే మీకు 50,000 ర్యాంక్ వచ్చింది. అదే 476 చూస్తే మీకు 83,000 ర్యాంక్ వచ్చింది. 476 లాస్ట్ టైం మీకు అరౌండ్ 1 lakh ర్యాంక్ వచ్చింది, ఈసారి 83,000 మాత్రమే. అండ్ 464 ఫైనలీ చూసామంటే 1 lakh ర్యాంక్. సో లాస్ట్ టైం మనం అబ్జర్వ్ చేసామంటే 460కి ఇట్ వాజ్ అరౌండ్ 1,20,000, ఈసారి 1 lakh. సో సిమిలర్లీ మీకు 400+కి 2 lakhs, 380కి 2.5 lakhs, 350కి 3 lakhs, 320కి 4 lakhs, 280కి 5 lakhs. సో మనం జనరలీ మనం రేంజ్ అబ్జర్వ్ చేసామంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దీంట్లో ఏంటి, కంపేర్ టు 2024, 2025 అన్ని మార్క్స్కి మీకు ర్యాంక్స్ అనేవి తగ్గాయి. అంటే మీకు ఎక్కువ మార్క్స్ వస్తే మీకు కంపేర్ టు లాస్ట్ ఇయర్ సేమ్ ర్యాంక్కి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ర్యాంక్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మీకు సేఫ్ సైడ్గా అరౌండ్ 550+ వస్తే యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బిలో 10,000 ర్యాంక్. సో మీరు చూసారంటే 561కి 8,000. సో 550+ స్కోర్ వచ్చి ఉంటే మీకు సేఫ్గా గవర్నమెంట్ సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ బ్రైట్గా ఉన్నాయి. అదే మీరు 575+ తెచ్చుకున్నారంటే మీకు గవర్నమెంటే కాదు టాప్ గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈసారి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి కూడా మీకు 475+ టోటల్ వస్తాయి. మీరు చూడండి ఇక్కడ 476కి 83,000 ర్యాంక్, 475+ టోటల్ వస్తే ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజ్లో కూడా సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బీడిఎస్సి కూడా లాస్ట్ టైం 400 to 450 కట్ ఆఫ్ ఉండేది, ఈసారి 375 నుంచే
మీకు ఛాన్స్ అనేది ఉంది. మీరు చూడొచ్చు 380కి అరౌండ్ 2.5 lakh ర్యాంక్. సో 375 నుంచి 450 వరకు వస్తే మీకు బీడీఎస్ గవర్నమెంట్ కాలేజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా బ్రైట్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, కంపేర్ టు 2024-2025లో టాపర్స్ ర్యాంక్ అనేది కూడా 700+ వెళ్ళింది. ఈసారి 686కి మాత్రమే టాప్ ర్యాంక్ అనేది వచ్చింది. సో డెఫినెట్లీ మీ అందరి అనాలిసిస్ మన అనాలిసిస్ బట్టి డిఫికల్ట్ పేపర్, వీ ఆల్ న్యూ దట్. సో దానివల్ల కట్ ఆఫ్స్ అనేవి తగ్గడం జరిగింది. అండ్ మీకు ఒకవేళ స్టిల్ మీరు ఈ పేపర్ని బాగా మేనేజ్ చేసి ఉంటే మీకు 550+ అనే టోటల్ వచ్చుంటే యూఆర్ ఇన్ అన్ ఎక్సలెంట్ పొజిషన్ టు గెట్ ఇన్ టాప్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్. సో ఇప్పుడు మనము ఈ ర్యాంక్స్ వర్సెస్ మార్క్స్ కట్ ఆఫ్స్ చూసాం కాబట్టి మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరగబోతుంది. సో ఇప్పుడు మీరు నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలంటే 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నీట్లో మనకి జనరలీ నీట్ కౌన్సిలింగ్ అప్పుడు ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీకు గవర్నమెంట్ కాలేజెస్కి నీట్లో మీకు 2 types ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మీకు నీట్లో సీట్స్వి 2 types ఆఫ్ కోటా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఏఐక్యూ అంటే ఆల్ ఇండియా కోటా, సెకండ్ ఏంటంటే స్టేట్ కోటా. సో ఆల్ ఇండియా కోటా ఉంటుంది, స్టేట్ కోటా అని ఉంటుంది. సో ఈ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఓన్లీ 15% ఆఫ్ ది సీట్స్ ఆల్ ఇండియా కోటాకి రిజర్వ్డ్, మీ రిమైనింగ్ 85% ఆఫ్ ది సీట్స్ స్టేట్ కోటాకి రిజర్వ్డ్. సో ఇవి 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో అంటే ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్కి మీకు తెలంగాణ కాలేజెస్లో అప్లై చేసుకుంటే మీకు 85% సీట్స్ రిజర్వ్డ్. అంటే మీకు సపోజ్ 100 సీట్స్ ఉన్నాయనుకోండి ఒక పర్టికులర్ కాలేజ్లో, 85 సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్కి రిజర్వ్డ్. ఆ 15 సీట్స్ ఆల్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ వైజ్ మీరు సపోజ్ ఢిల్లీలో ఉన్న కాలేజెస్ అప్లై చేసుకోవాలంటే మీకు వాళ్ళకి ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయంటే మీరు ఓన్లీ ఆ 15 సీట్స్లోనే మీరు ఎలిజిబుల్. ఇప్పుడు దీంతో ఆగదు, ఈ 85% ఈ 15%లో కూడా మనకి రిజర్వేషన్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. సో ఈ 85% సీట్స్లో కూడా ఓబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్, అండ్ దెన్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ రిజర్వేషన్. సో వీటిలన్నింటివి కూడా ఉంటాయి, గర్ల్స్ రిజర్వేషన్. సో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అందుకని మీకు స్టేట్ వైజ్ జరుగుతుంది, ఆల్ ఇండియా కూడా జరుగుతుంది. సో స్టేట్ వైజ్ది మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏపీలో అండ్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళు తెలంగాణలో కండక్ట్ చేస్తారు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మీరు నీట్ ర్యాంక్ కార్డ్ చూసుకున్నప్పుడు ఒకటేంటి ఆల్ ఇండియా ర్యాంక్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఇప్పటిదాకా మొత్తం అనాలిసిస్ చెప్పింది కూడా ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారం. సో ఆల్ ఇండియా ర్యాంక్ కాకుండా మీకు ఇంకోటి కేటగిరీ ర్యాంక్ అని కూడా వచ్చింది. ఆ కేటగిరీ ర్యాంక్ ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ ఓబీసీ స్టూడెంట్ అయి ఉన్నారు, ఆ ఓబీసీ స్టూడెంట్స్ రాసిన వాళ్ళందరిలో మీ ర్యాంక్ ఎంత. సేమ్ వే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ర్యాంక్ అంటే ఎస్సీ స్టూడెంట్స్ రాసిన వాళ్ళన్నింటిలో మీ ర్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా ఇస్తారనమాట. సో ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆల్ ఇండియా కోటా వాళ్ళది మెడికల్ కౌన్సిల్ వాళ్ళే డైరెక్ట్గా కండక్ట్ చేస్తారు. ఇది 15% రిజర్వేషన్కి. సో ఇది సపరేట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. స్టేట్ కోటాది సపరేట్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళు, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మీకు ఇవి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఆల్ ఇండియా ర్యాంక్స్ తెలుసు, ఎవ్రీ స్టేట్ ఏం చేస్తుందంటే స్టేట్ వైజ్ ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. అండ్ ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇచ్చి స్టేట్ వైజ్ ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఉన్న ర్యాంక్స్ అన్నీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో, మీరు క్వాలిఫైయింగ్ మార్క్ కూడా మీకు ర్యాంక్ కార్డులో కనిపించింది, ఆ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ తర్వాత వాళ్ళు ఇంటర్నల్లీ కేటగిరీ వైజ్ అంటే తెలంగాణలో ఓబీసీ వైజ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఎవరు టాప్ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో ర్యాంక్ వైజ్, ఎస్సీలో ర్యాంక్ వైజ్, ఎస్టీలో ర్యాంక్ వైజ్, ఫిజికలీ హ్యాండిక్యాప్లో ర్యాంక్ వైజ్. సో ఒకటి ఆల్ ఇండియా నుంచి తెలంగాణ మొత్తం, తెలంగాణ నుంచి రిజర్వేషన్ కేటగిరీ వైజ్ మొత్తము ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్ డాక్యుమెంట్స్ లైక్ మీ నీట్ ర్యాంక్ కార్డ్, మీ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే మీ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మీ స్టడీ సర్టిఫికేట్స్, అంటే ఎక్కడెక్కడ చదివారు. సో స్టేట్ కోటా కాబట్టి మీరు లోకల్ ఆఫ్ తెలంగాణ అయి ఉండాలి. సో మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ, మీ ఐడి ప్రూఫ్ అన్నీ, ఇవన్నీ మీరు అప్లోడ్ చేసి ఉండాలి. ఇవన్నీ మీరు అప్లోడ్ చేశాక మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదంతా వెబ్ కౌన్సిలింగ్. మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. అంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజ్, అలా మీరు అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చి దెన్ మీరు ప్రైవేట్ కాలేజెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ కాలేజెస్కి మాత్రమే ఈ ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అనేది ఎలిజిబుల్ అవుతుంది. అదే మన ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, స్టేట్ కోటా ఉంటుంది అండ్ వేరే కేటగిరీ కోటా కూడా ఉంటుంది. సో మీకు ఇలా మొత్తము గవర్నమెంట్ కాలేజ్ వైజ్, ప్రైవేట్ కాలేజ్ వైజ్ మీకు కోటాస్ అనేవి ఉంటాయి. అది కాకుండా రిజర్వేషన్ కేటగిరీస్ కూడా ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్లో కూడా అండర్ స్టేట్ కోటా, రిజర్వేషన్ కేటగిరీస్ కూడా ఉంటాయి. సో స్టూడెంట్స్ ప్రయారిటీలో గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ మీరు ఈ కౌన్సిలింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఇవి రౌండ్స్ ఎలా జరుగుతాయంటే మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ మీరు అప్లై చేసుకోవచ్చు సేమ్ వెబ్ ఆప్షన్స్ ద్వారా. దెన్ మీరు సెకండ్ రౌండ్ అప్లై చేసుకున్నాక మీకు ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ సీట్ ఉంచుకోవచ్చు, ఆర్ మీరు ఆ సీట్ ఉంచుకుని వేరే రౌండ్కి వెళ్ళొచ్చు, ఆర్ మీరు ఆ సీట్ వదిలేసి వేరే రౌండ్కి వెళ్ళొచ్చు. ఈ 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫ్లోట్, విత్డ్రా ఇది అంటారు అనమాట. సో కీప్, ఫ్లోట్, విత్డ్రా అని అంటారు. సో అంటే మీకు సపోజ్ మీరు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేశారు, మీకు ఒక పలానా కాలేజ్లో సీట్ అనేది వచ్చింది. లెట్ అస్ సే మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. సో మీరు ఏం చేయొచ్చు, దాని ఫీజు పే చేసి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి కూడా వెళ్ళొచ్చు. ఆర్ అదర్ ఆప్షన్ ఏంటి, ఫీ పే చేయకుండా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఆర్ అదర్ ఆప్షన్ ఏంటి, మీకు ఈ కాలేజ్ నచ్చితే మీరు ఫీజు పే చేసి కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. సో మీకు ఆ 3 ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో అన్ని రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత లాస్ట్కి మాపప్ రౌండ్ అంటారనమాట. అంటే మిగిలిన సీట్స్ అన్నింటినీ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్, మాపప్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఆ సీట్స్ అన్నీ ఫిల్ చేస్తారు. సేమ్ ప్రాసెస్ మనకి ఆల్ ఇండియా కోటాలో. ఆల్ ఇండియా కోటాలో వెరీ సింపుల్, ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తారు అండ్ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తారు. స్టేట్ వైజ్ స్టేట్ ర్యాంక్ చూస్తారు. ఆ స్టేట్ ర్యాంక్లో రిజర్వేషన్ కేటగిరీ వైజ్ ర్యాంక్ అది మనకి రిలీజ్ చేయరు, బట్ వాళ్ళు ఇంటర్నలీ అలా తీసుకుంటారు. సో ఫస్ట్ మీకు లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, దెన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది, దెన్ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఒకవేళ మీకు 500+ టోటల్ వచ్చిందంటే మీకు మెడికల్ ఎంబీబీఎస్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ గుడ్. మీకు 400+ టోటల్ వచ్చిందంటే బీడీఎస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకవేళ దానికి కొంచెం కింద ఉన్నా కానీ, సో సపోజ్ 400-450 స్టూడెంట్స్ ఉన్నా కానీ మీరు కూడా ఎంబీబీఎస్కి ట్రై చేయొచ్చు. బికాజ్ ఈసారి కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతున్నాయి, సీట్స్ అనేవి కూడా కొన్ని పెరుగుతున్నాయి. కాబట్టి మీరు డెఫినెట్లీ అప్లై చేసి ట్రై చేయొచ్చు. హూ నోస్ దట్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్లో మీకు సీట్ అనేది రావచ్చు. సో అంతా ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ హ్యాపెన్స్ ఆన్లైన్. సో దిస్ ఈస్ అబౌట్ ది నీట్ రిజల్ట్స్ అండ్ ది నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మనము ఇంకొంచెం డేటా గురించి మాట్లాడుకున్నామంటే తెలంగాణలో చూసినా, ఆంధ్రప్రదేశ్లో చూసినా కానీ మన నీట్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిఫికల్ట్ పేపర్ అండ్ దట్ ఈస్ ఆల్సో డ్యూ టు అదర్ ఫ్యాక్టర్స్. సో అప్లికెంట్స్ కూడా తగ్గారు అండ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా తగ్గారు, క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా తగ్గాయి, అంటే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ కూడా తగ్గింది. సో మెసేజ్ ఫర్ నీట్ 2026 స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏంటంటే టఫ్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయండి. మీరు ఆల్రెడీ చూసారు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎంత వేరియేషన్ ఉంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. సో ప్రిపరేషన్ థరోగా చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నీట్ 2025 స్టూడెంట్స్ కోసం మీరు ఒకవేళ కౌన్సిలింగ్ కోసము ఇంకో సపరేట్ వీడియో కాలేజ్ వైజ్ మీకు కావాలంటే కింద కౌన్సిలింగ్ అని కామెంట్ చేయండి. వీ విల్ మేక్ అన్ అదర్ వీడియో కాలేజ్ వైజ్ అనాలిసిస్. ఈసారి కట్ ఆఫ్స్ ఎంత ఉండబోతుంది, ఫీ స్ట్రక్చర్ ఎంత, కాలేజ్ రివ్యూస్ అవన్నీ కూడా మేము చేస్తాము. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ నీట్ కౌన్సిలింగ్. అండ్ 2026కి చదువుతున్న వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా చదవండి. పేపర్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు గెట్ టఫర్. థ్యాంక్ యూ.